అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ సంబంధించిన టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పిఆర్టీయూ తెలంగాణ స్టేట్ వింగ్ నుంచి బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నారు వంగ మహేందర్ రెడ్డి. వారు మనతో ఉన్నారు. మీ అఫీషియల్గా మీ పేరుని మీ సంఘం ప్రతిపాదించిందా? మీరు ఎట్లా ముందుకెళ్తున్నారు? గత నెల అక్టోబర్ 14 రోజున 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల మధ్య రాష్ట్ర సమావేశంలో నన్ను ఏకగ్రీవ తీర్మానంగా నిర్ణయించబడింది. ఆ సందర్భంలో నేను అధికారికంగా ఎమ్మెల్సీ మ్యాండేట్ నాకు లభించింది. మీరు ఏ హామీతోని ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్తున్నారు? మీకు ఎందుకు ఓటేయాలి? ఖచ్చితంగా అయితే నేను 25 సంవత్సరాలుగా 98 డిఎస్సి ద్వారా ఎంపిక కాబట్టి 25 సంవత్సరాల సర్వీస్ చేసి ఆ సర్వీసులో నా వంతుగా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు ఇటు సంఘపరంగా అటు ఉపాధ్యాయుని పరంగా ఉపాధ్యాయుని నేను పాఠశాలకు వెళ్ళిన ప్రతి పాఠశాలలో కూడా నా వంతుగా పే నోట్బుక్స్, స్పోర్ట్స్ మెటీరియల్, ఐడి కార్డ్స్, టై బెల్ట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే నేనేదో ఎలక్షన్స్ గురించి దాని గురించి కాదు, ఫస్ట్ నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేసుకున్న వచ్చే సందర్భంలో ఏదైతే 25 సంవత్సరాలు చేసి 2022 నవంబర్ 30న నేను వీఆర్ఐ తీసుకొని పూర్తి స్థాయిలో విఎంఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా మా చుట్టూ ఉన్న చాలా పాఠశాలకు 500 పాఠశాల పైనే ఐడి కార్డ్, టై బెల్ట్, స్పోర్ట్స్ మెటీరియల్ ఇట్లా ఇచ్చుకుంటూ వస్తున్నాను. అదే సందర్భంలో నేను సేవా కార్యక్రమం 25 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. మరి చాలామంది మిత్రులు అందరూ కూడా నీలాంటి వాడు ఇలాంటి ఆలోచన ఎలా ఉంటుందని చెప్పినప్పుడు నేను ఆలోచించాను. ఏంటంటే నేను దీంతో పాటు ఒకవేళ ఎమ్మెల్సీగా నాకు వచ్చినట్టయితే ఎమ్మెల్సీ నిధులు సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఉంటాయి. ఈ 5 కోట్లు అంటే దాదాపు 30 కోట్లు. ఈ 30 కోట్లకు కూడా నేను 13 జిల్లాల పరిధిలో 13 మంది మేధావులు అంటే టీచర్స్ తోటి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ప్రతి జిల్లాకి సమానంగా వచ్చేటట్టు 1,00,000 రూపాయలు నేను చెక్ ఇచ్చిన 13 మంది తీర్మానం చేసి వాళ్ళు ఇస్తే దానికి పోయేటట్టుగా చేసి ఆ విధంగా నేను ఈ యొక్క ప్రతి జిల్లాకు న్యాయం చేసేటట్టుగా అదేవిధంగా ప్రతి ఉపాధ్యాయునికి కూడా నేను ఉన్నాను ఒక భరోసా ఇచ్చేటట్టు చేసేటట్టు. ఎందుకంటే మా పిఆర్టీయూ 53 సంవత్సరాలుగా ఎన్నో రకాల మరి సేవలు చేసుకుంటూ వస్తుంది, ఎన్నో జీవోలు తీసుకొచ్చి వస్తుంది. గత పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు కనీసం బేసిక్ పే డిఏ తప్ప వేరే లేవు. మరి వాళ్ళకి పెన్షన్, హెచ్ఆర్ఏ, మహిళలకు సెలవులు. మీరు అన్నట్టుగా ఇప్పటికే అనేక సమస్యలతో కొనారెళ్తుంది ఉపాధ్యాయులకు సంబంధించిన లోకం అంతా కూడా. సరైనటువంటి డిఏలు వస్తలేవు, పెండింగ్లో ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. కరీంనగర్ చూసుకుంటే 7 ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. అట్లాంటి దానికి మీ సంఘం ఏమన్నా పోరాటం చేసిందా? వారి పక్షాన ఉంటున్నారా మీరు? అంటే తప్పకుండా పోరాటం చేసి ప్రతి ఉపాధ్యాయునికి న్యాయం అయ్యేటట్టు ఎక్కడ ఉపాధ్యాయుడు చిన్న బాధపడ్డా వాళ్ళు ఎంట ఉండి వారి పక్షపాతిగా ఉండి మరి పనిచేస్తుందని నేను చెప్తున్నాను, హామీ ఇస్తున్నాను కూడా. అదేవిధంగా ఇక్కడ కానీ నాట్ ఓన్లీ కరీంనగర్, టోటల్గా స్టేట్లో ఉన్న ప్రతి ఉపాధ్యాయుని కూడా అందుబాటులో ఉండి 24 అవర్స్ ఉండి సేవ చేస్తా అని చెప్పి హామీ ఇస్తున్నాను. వెరీ బెస్ట్. సో మొత్తం మీద ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వచ్చి వారికి అండగా ఉంటానని చెప్పి ఖచ్చితంగా బరిలో దిగుతానని చెప్పి ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.